హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకుంటున్నారో కోరాలో కూడా అంతే విధంగా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉందనేటువంటి విషయం తెలియగానే సో దాన్ని ఎలా వాడాలి ఏంటి అనేటువంటి విధంగా తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఆడియన్స్. సో వాళ్ళ కోసం కోరాని ఎలా యూస్ చేసుకుని మనీ ఎర్న్ చేయొచ్చు అంటారు? సార్ యాక్చువల్గా ఏంటంటే కోరాలో కూడా మనం మనీ ఎర్న్ చేయడానికి 3 టైప్స్ ఉన్నాయి. కోరా ప్లస్ అని ఉంటుంది, అసలు సబ్స్క్రిప్షన్ ఎంతమంది తీసుకుంటారో దానికి మనకి మనీ ఇస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే కోరా స్పేస్ అని చెప్పి వచ్చింది. కోరా స్పేస్ ఏంటంటే మనకి సేమ్ యూట్యూబ్ లాగా, బట్ యూట్యూబ్కి మానిటైజేషన్ కావాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 అవర్స్ వాచ్ టైం కావాలి. కానీ ఈ కోరా స్పేస్కి అలా కాదు, ఇన్స్టెంట్గా మానిటైజేషన్ అయిపోతుంది. సో మన వీడియోస్ ఎంతమంది చూస్తే దానిలో యాడ్స్ వస్తాయి, దాని ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది. ఒక్కసారి ప్రాసెస్ చూద్దామండి. షూర్ సార్, నేను ఇప్పుడు ఒకసారి మీకు అప్లై చేసి కూడా చూపిస్తాను. కోరాలో మానిటైజేషన్ ఎలా ఆన్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కోరాలో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మానిటైజేషన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా కంట్రీ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. ఆ తర్వాత మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో మీరు ఇంకా స్పేసెస్ ఏమి క్రియేట్ చేయలేదు అని అంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవ్వండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఒకసారి అందరూ కూడా ఈ పేజ్ విజిట్ చేయండి. ఒకసారి quora.com/monetization. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఏంటంటే మనకి ఇప్పుడు టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నిటి నుంచి, యూట్యూబ్ నుంచి అన్నిటి నుంచి ఎలా అయితే రెవెన్యూ ఎర్న్ చేస్తున్నామో అదేవిధంగా మనం ఇప్పుడు కోరా నుంచి కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ quora.com అనేది వచ్చేసరికి ఏంటి అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్. సో ఇప్పుడు దీంట్లో మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు, ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ మీకు మానిటైజేషన్కి కూడా డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం కోరా నుంచి 3 టైప్స్లో మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒకటి రెవెన్యూ షేరింగ్, ఇంకొకటి స్పేస్ సబ్స్క్రిప్షన్, ఇంకొకటి వచ్చేసరికి మనకి యాడ్ రెవెన్యూ. ఇది ఇన్స్టెంట్గా మానిటైజ్ అయిపోతుంది. సో మనం ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైనా కూడా ఎలిజిబుల్. ఎవరైతే స్పేస్ క్రియేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ అలాగే ఏ కంటెంట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అడల్ట్ కంటెంట్, ప్రమోటెడ్ కంటెంట్ తప్ప మిగతా అన్ని కూడా మనకి ఇక్కడ ఎలా ఉంటుంది. అలాగే మనకి పేమెంట్ అనేది $10 పైన, ఎప్పుడైతే మనకి అక్కడ పేమెంట్ $10 కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు వెంటనే మన స్ట్రైప్ అకౌంట్ కి అమౌంట్ అయితే పంపించడం జరుగుతుంది. స్ట్రైప్ అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతూ ఉన్నాను. సో ఇప్పుడు నేను గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. క్రియేట్ స్పేస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి. మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే మీరు ఇక్కడ ఇవ్వండి. అంటే అసలు ఆ స్పేస్ ఎందుకు ఫాలో అవ్వాలి, దానిలో మీరు ఏం చెప్పబోతూ ఉన్నారు, అవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సో క్రియేట్ అని క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ కూడా స్కిప్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా స్కిప్ చేయండి. ఇక్కడ ఇన్విటేషన్ లింక్ కూడా ఉంటుంది, ఇది కాపీ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా మీకు స్కిప్ బటన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి స్పేస్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. సో నేను ఒకసారి మీకు మళ్ళీ దానికి సంబంధించినటువంటి బ్యాక్ కి వెళ్తున్నాను. ఒకసారి మీకు ఆ స్పేస్ మీద క్లిక్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చి quora.com వచ్చి మానిటైజేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది మానిటైజేషన్ మనకి ఎనేబుల్ చేసుకోమని చెప్పి చూపించడం జరుగుతుంది, సెటప్ చేసుకోమని. సో అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇవ్వండి 3 టైప్స్ లో ఉంటుంది. స్పేస్ సబ్స్క్రిప్షన్, కోరా ప్లస్ రెవెన్యూ, అలాగే రెవెన్యూ షేరింగ్. సో మనకేంటి అంటే మన స్పేస్ లో మనం అయితే పోస్టులు చేస్తామో దానికి సంబంధించిన వ్యూస్ ని బట్టి రెవెన్యూ షేరింగ్ కూడా ఉంటుంది. అలాగే దీనిలో మనకి సబ్స్క్రిప్షన్ కూడా మనం ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ పెట్టుకోవచ్చు. దానిలో 90% రెవెన్యూ మన అమౌంట్ మనకు అంటే మంత్లీ, ఇయర్లీ ఎంత కావాలో మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి దీనిలో రెవెన్యూ షేరింగ్ మనకి యాడ్స్ మీద కూడా ఉంటుంది. అలాగే కోరా ప్లస్ అనే ఉంటుంది. అంటే ఏంటి అంటే మనకి కంప్లీట్ పోస్ట్ చదవాలి అంటే అమౌంట్ పే చేయమని అడుగుతుంది కదా, ఆ మెంబర్షిప్ తీసుకునే దానికి కూడా మనకి అది రెవెన్యూ షేర్ ఇస్తుంది. అలాగే మన స్పేస్ లో ఏవైతే పోస్టులు ఉంటాయో అవి ఎంతమంది చూసారు అనే దాన్ని బట్టి కూడా దానికి కూడా రెవెన్యూ షేర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి స్పేస్ అయితే ఫైనల్ గా క్రియేట్ అయింది. అక్కడ కూడా మీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీ పేమెంట్ మెథడ్ ఏంటి అవన్నీ కూడా మీరు ఇమీడియట్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే మీరు ఎర్నింగ్ మీద ఫోకస్ చేసి ఎలాంటి పోస్టులు చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఏ పోస్టులు చేయాలని చేయండి. ఒకవేళ సెటప్ చేయాలి అనుకుంటే కూడా ఈ విధంగా చేయొచ్చు. అక్కడ సెటప్ అని క్లిక్ చేసాక ఇలా వస్తుంది. Stripe.com లో మనం ఇప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా లాగిన్ అవుతున్నాను. సో తర్వాత ఈ విధంగా మీ పేరు, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఇటువంటి కొత్త పేమెంట్ వేస్ అన్ని కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఇండివిజువలా లేకపోతే కంపెనీనా. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ పేరు, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా మీరు ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు, కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబరు, సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మీరు కావాలి అంటే యూట్యూబ్లో ట్రై చేయొచ్చు, చెక్ చేయొచ్చు. ఈ విధంగా మనకేంటి అంటే ఈ టాపిక్ మీద ఫస్ట్ వీడియో మనదే ఉంటుంది. ఇట్లా మీరు చూసుకుంటూ ఉంటే ఏంటంటే ఏదైనా సరే ఆన్లైన్లో ఒక బెస్ట్ జెన్యున్ మనీ ఎర్నింగ్ వే ఏది ఉన్నా కూడా ముందుగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటాము. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కోరా ద్వారా మనీ ఏం చేసే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను మీకు చెప్తున్న టాపిక్ మీద ఇదే ఫస్ట్ వీడియో. నేను ఇప్పుడు చేసే ముందు కూడా చెక్ చేసి మీకు
ఇవే కాకుండా ఫ్యూచర్లో మనం ప్రతి సోషల్ మీడియా వాటి నుంచి కూడా మనం మనీ ఏం చేసిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే గతంలో మనకు కేవలం ఓన్లీ యూట్యూబ్ నుంచి మాత్రమే ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఉంది, ఫేస్బుక్ నుంచి ఉంది, ఇన్స్టాగ్రామ్ నుంచి ఉంది, ట్విట్టర్ నుంచి కూడా రాబోతూ ఉంది, టిక్టాక్ నుంచి ఉంది, ఇప్పుడు Quora.com నుంచి కూడా వచ్చింది. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క సైట్ నుంచి కూడా ఐడియా ఉన్న వాళ్ళు మనీ ఏం చేస్తూ ఉంటారు, ఐడియా లేని వాళ్ళు జనరల్గా అది యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదిగోండి ఈ విధంగా నేను ఇక్కడ నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో సబ్మిట్ అని క్లిక్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే మనకి $10 మినిమం అమౌంట్ వస్తుందో వెంటనే అది మనకి ఆ మంత్ ఎండింగ్ లోపు మనకి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో నేను ప్రస్తుతానికి Quora ద్వారా 3 టైప్స్లో మనీ ఏం చేసేదానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 3 కూడా ఎనేబుల్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ పోస్ట్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. సో అక్కడ క్లిక్ చేసి ఈ విధంగా మీరు పోస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు వీడియోస్ పెట్టడానికి కుదరదు, కానీ మీరేం చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ మీరు టెక్స్ట్, ఇమేజెస్ అన్నీ కూడా ఉపయోగించుకొని ఏ టాపిక్ గురించి అయినా కూడా మీరు ఇక్కడ ఈ విధంగా రాయొచ్చు. అలాగే నేను మీకు కొన్ని ఆల్రెడీ రన్ చేస్తున్నటువంటి శాంపిల్ స్పేసెస్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో మీరు ఆ స్పేస్ని డిజైన్ చేసుకోవటం అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి మీకు ఈ విధంగా. సో క్రియేట్ పోస్ట్ కావాలన్నా కూడా అక్కడ క్లిక్ చేసి ఈ విధంగా మీరు పోస్ట్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా ఆల్రెడీ రన్ అవుతున్న కొన్ని స్పేసెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఉన్న వాటిలో బెస్ట్ హోస్టింగ్ ఏంటి, లేదంటే ఇట్లా ఏదో ఒక టాపిక్, మంచి ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ తీసుకుని ఈ విధంగా మన స్పేస్లో మనం పోస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. అదిగోండి ఆల్రెడీ ఎంతమంది ఫాలో అవుతున్నారో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు 53,000 ఫాలోయర్స్ ఉన్నారు, 8 పోస్ట్ లాస్ట్ వీక్లో పడినాయి, 28 కంట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఏ టాపిక్ మీద కావాలి అన్నా కూడా చేయొచ్చు. అదిగోండి ఇక్కడ స్పాన్సర్డ్ అని వస్తుంది కదా, వాటి ద్వారా మనకి రెవెన్యూ కూడా పోస్టుల ద్వారా వస్తుంది, మనం చేసిన పోస్టుల ద్వారా వస్తుంది. అలాగే మనం దీనికి సబ్స్క్రిప్షన్ అమౌంట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటి అంటే డిఫరెంట్ స్పేసెస్ అయితే రన్ చేసుకోవచ్చు. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్ కూడా ఏ విధంగా ఉంటుందనేది కొత్తగా వీడియోస్ చూసేటువంటి వాళ్ళకి ఒక అవగాహన కోసం అడుగుతున్నాను. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది, ఇవాళ యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, గూగుల్ యాడ్స్ కానివ్వండి, వెబ్సైట్ కంటెంట్ రైటింగ్ కానివ్వండి, మీరు నాకు Quora అన్నారు. Quoraలో కూడా అంటే వీడియో చేయడం జరిగింది. మనం Quoraలో కూడా మనీ ఏ విధంగా ఆయన చేయొచ్చు అనేది సార్ చెప్పడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయనేది సాయి రమేష్ గారు చెప్తారు. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు అన్నదానిలో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉంటుంది, ఈవెన్ నేనైనా సరే ఎవరైనా వచ్చి కెరీర్ ఎలా ఉంటుందో నన్ను అడిగితే కూడా నేను చెప్పాను సార్. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు ఒక బిజినెస్ దగ్గరికి వెళ్ళి మీది బాగుంటుందా, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి మీరు బాగా చెప్తారంటే ఎవరైనా బాగానే చెప్తామని చెప్తారు అంతే. లేదా మీ సబ్జెక్ట్కి కెరీర్ ఉంటుందా అంటే ఎవరికాళ్ళు సూపర్ ఉంటుందని చెప్తారు. ఏదైనా సరే, ఈవెన్ ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్పించే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా కూడా సిలో బాగుంటుందనే చెప్తారు. కానీ నేనేమంటాను అంటే వీళ్ళు చెక్ చేసుకోమనండి, డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉంటుందో ఎన్ని వీడియోస్ అయినా చూడమనండి, వాళ్ళది వీళ్ళకి ఐడియా. సింపుల్ ఆన్సర్ అయితే అది. సెకండ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే రైట్ మెంటార్, రైట్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది వాళ్ళ వీడియోస్ చూసో డెమోస్ చూసో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనది కావాలి అనుకుంటే మనది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళు సెర్చ్ చేస్తే కూడా, మన నేమ్తో సెర్చ్ చేస్తే కూడా చాలా వీడియోస్ వస్తాయి. ఇఫ్ దే ఫీల్ మీరే మాకు రైట్ అనుకుంటే కనుక వీళ్ళు ఆన్లైన్లో నేర్చుకోవడానికి ఉంది, ఆఫ్లైన్లో నేర్చుకోవడానికి ఉంది. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రిఫరబుల్. లేదు సార్ మాకు ఓన్లీ ఒకటే కావాలి అనుకుంటే దాని వరకు కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. కావాలి అంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే నేర్చుకుందాము, లేదంటే కొన్ని పర్సనల్ కన్సల్టేషన్ లాగా తీసుకుంటారని. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, లేదా పొలిటికల్ లీడర్స్ ఉంటారు కొంతమంది, క్యాంపెయిన్ రన్ చేసుకోవాలి, లేదా కొంతమంది పర్సనల్ ఛానల్స్ గ్రో చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడిగితే వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇస్తారా ఆన్లైన్? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. అది ఛానల్ అయినా, వెబ్సైట్ అయినా, ఏ బిజినెస్ అయినా కూడా. అది ఒక చిన్న బిజినెస్ దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ని ఎలా వాడుతున్నారు, ఏ ప్లాట్ఫామ్లో అడ్వర్టైజ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది, అది తెలియకపోతే వాళ్ళు ఏదో ట్రై చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ యూజ్ లేదని అనుకుంటారు. సో అది కనుక వాళ్ళకి ఆ స్ట్రాటజీ కావాలి అంటే కనుక ఏ బిజినెస్ అయినా సరే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలి అంటే మనని కాంటాక్ట్ చేయొచ్చు. సో మనం క్లియర్గా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది మనం మన కన్సల్టేషన్ సర్వీస్లో మనం అది షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు నంబర్ ఆఫ్ ఉంటాయి. మీరు ఏ టాపిక్ డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నారనే దాని మీద, అంటే చూస్ చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. కొంతమంది యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ ఎలా పెంచుకోవాలి, లేదంటే యూట్యూబ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, లేదా కొత్తగా అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఐడియాస్ చూసాము అని అనుకునేటువంటి వాళ్ళు సాయి రమేష్ గారి దగ్గర 100 నుంచి 1000 యూట్యూబ్ ఐడియాస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అవి ఫేస్లెస్ ఛానల్స్ కావచ్చు, త్రూ వాయిస్ కావచ్చు, త్రూ పాడ్కాస్ట్ కావచ్చు, ఛానల్ని ఎలా రన్ చేయొచ్చు అనేది, అండ్ ఫేస్బుక్ త్రూ మనీ ఏ విధంగా రన్ చేయొచ్చు, వెబ్సైట్ని ఏ విధంగా డెవలప్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు, త్రూ యాప్స్ ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ కొంతమందికి గూగుల్ యాడ్స్ త్రూ కూడా మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉంటారు, డిజిటల్ క్యాంపెయిన్, వాటిని ఎలా రన్ చేస్తారు, ఏంటిది, ఏ విధంగా ఉంటుంది. అండ్ కొంతమంది ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి, ఫైవర్ కానివ్వండి, ట్రూలాన్స్ కానివ్వండి, ఎటువంటి యాప్స్ ఉన్నాయి, వాటిని నేర్చుకుని కూడా ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు చూస్ చేసుకునే కెరీర్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే మీకు ఏది కావాలనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చితే, లేదు అని అంటే ఒక్కసారి పర్సనల్ అపాయింట్మెంట్ సాయి రమేష్ గారిది కనుక ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఎవరైతే నాకు పాయింట్ ఇది, నా కాంటాక్ట్ నెంబర్ ఇది, సో మీరు కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ టీంకి విత్ కాంటాక్ట్ నెంబర్ పంపించేస్తాను. రిటర్న్ కాల్ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఆ విధంగా అయినా సరే మీరు అప్డేట్ తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.